రైతు సోదరులకు అందరికి నమస్కారం అండి. ఈ రోజు మనము ఒగరూరు గ్రామంలో ఉన్నాము. అన్న మీ పేరు ఏం పేరన్నా? వీరనాగుడు. ఏ ఊరు మీది? ఒగరూరు. ఏ మండలం కిందకి వస్తుంది? మంత్రాలయం మండలం కిందకి వస్తుంది, కర్నూలు డిస్టిక్. ఏమన్నా మీరు ఏ విత్తనాలు వేసినారు? సూపర్ బంటి అన్న. సూపర్ బంటి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు సూపర్ బంటిని? 3 సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నాను. ఇదే సూపర్ బంటిని సూపర్ బంటి. పోయినేడు ఎంత వచ్చింది మీకు సూపర్ బంటి? పోయినోడు 18 క్వింటాల దగ్గరికి వచ్చింది. ఒక ఎకరాకి 18 క్వింటాలు వచ్చింది. 18 క్వింటాలు. ఈ సంవత్సరం వేసారు. ఈ సంవత్సరం ఇంకా ఎక్కవే కనపడుతుంది అన్న నాకు. ఇప్పుడు ఎట్లుంది అనిపిస్తుంది మీకు? మొత్తం కింద నుంచి కింద బుడం కాడ నుంచి నత్తి వరకు చూసుకుని వచ్చాను. చేనాలో చూసుకోవచ్చు, ఎక్కడైనా చూడొచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. ఒక చెట్టుకి ఎన్ని కాయలు పట్టింటే అనుకుంటున్నారు? ఒక చెట్టుకి 75 నుంచి 85 వరకు ఉంటుంది. 85 కాయల వరకు ఉంటాయి. మీకు దీంట్లో ఏమైనా రాళ్ళు పేగులు ఏమైనా ఎక్కువ ఉంటుందా? కాపు తక్కువ. వేరే దాంతో పోల్చుకుంటే ఏమన్నా? వేరే దాంట్లోన కొన్ని నెల్లి ఎక్కువ, జిగి, పేను అటువంటిది పురుగు చాలా వస్తుంది అట్లకి. దీనికి చాలా తక్కువ. అది ఎందువల్ల అంటారు మీరు? అది ఏమో అర్థం కాదని. ఆకు చిన్నగా ఉంది, ఆల్రెడీ కాపు అయితే చాలా ఉంటుంది. దీనికి పై వరకు కూడా కాయ సెట్ అయిపోయింది. ఎక్కడైనా చూడగా పై వరకు కూడా కాయ వరకు కూడా చూసుకోవచ్చు. మనం అబద్ధం చెప్తే ఎవరన్నా చూసుకోవచ్చు, చూసుకోవచ్చు. కింద నుంచి కూడా కాయ పట్టింది. అసలు కింద నుంచి కూడా ఒక్కో పంగని మీకు ఎన్ని 7 నుంచి 8 కాయలు సెట్ అయినాయి. ఇంకా ఎక్కువే ఉంటాయన్న. ఇంకా ఎక్కువ ఉంటాయి. 7 నుంచి 8 కంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. మేము ఇంకా ఈ చుట్టుముట్టు రైతులకు అందరికి చెప్పుకోవచ్చు అంటారా? చెప్పుకోవచ్చు అన్న, ఒకవేళ చూపించుకోవచ్చు. రైట్. సూపర్ బంటి.